ఊరిలో చిట్టి అనే చీమ ఉండేది. చాలా చిట్టిగా ఉండేది కాని, దాని మనసు మాత్రం గట్టి ధైర్యంతో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఉదయాన్నే చిట్టి అలా బయటికి వచ్చింది. అది ఒక్క ఇట్సెల్ఫ్ కదా. సరే, పంచదార ముక్క వెతుకుదాం అని బయలుదేరింది. అది బయటికొచ్చి అడవిలా ఉన్న గడ్డి మేడల మధ్యగా నడుస్తూ పోతుంటే, ఒక గులాబీ పూల దగ్గర ఓ పెద్ద తేనెటీగ ఎదురొచ్చింది. తేనెటీగ చిట్టిని చూసి అలా గర్జించినట్టుగా అడిగింది, ఇక్కడ ఏమి పని చీమా? ఇది నా ప్రాంతం. చిట్టి మాత్రం ఏమీ భయపడలేదు. అది చిరునవ్వుతో అన్నది, ఓహో, నేను తేనె కొట్టడానికి రాలేదమ్మా. పల్లె తింటాను, సరదాగా ఉంటాను. నాకు కొత్త స్నేహితురాలు కావాలి. అది విన్న తేనెటీగ మొదట కాస్త ఆశ్చర్యపడింది. కాని చిట్టి నమ్మకంగా మాట్లాడిన తీరు చూసి నవ్వింది. తేనెటీగ అంది, నిజంగా నీవు ఎంతో ధైర్యంగా ఉన్నావు.